ప్రస్తుతం పల్నాడుకు సంబంధించి కూడా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటే నరసరావుపేట ఎంపీ అలాగే టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, వెనుకబడిన పల్నాడుకు సంబంధించి ఇప్పటికే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో ఎటువంటి వాటి కార్యాచరణ రూపొందిస్తుంది? ముఖ్యంగా వెనుకబడటానికి పల్నాడు ప్రాంతం ఇక్కడ సాగునీరు అందకపోవడమే ముఖ్యమైన కారణం. రెండవది మంచి ఉపాధి కల్పించే పరిశ్రమలు లేకపోవడం అనేది రెండో కారణం. మూడవ కారణం ఆరోగ్యానికి సంబంధించి మంచి ఫెసిలిటీస్ లేకపోవటం, విద్యా సంస్థలు లేకపోవటం. ఇవి అనాదిగా వస్తున్నాయి. ఎందుకంటే పక్కన ఇటువైపు గుంటూరు ఉంటాం, అటువైపు హైదరాబాద్ ఉంటాం, ఈ మధ్యలో ఉండటం వల్ల ఇవన్నీ కూడా డెవలప్ అవ్వలేదు. అయితే వచ్చే 5 సంవత్సరాల్లో సాగునీరుకి సంబంధించి నాగార్జున సాగర్ కుడి కాలువను స్థిరీకరణ చేయాల్సిన అవసరం ఉంది. గోదావరి జలాలను నగరికల దగ్గర కలిపి అది చేసేదానికి ముందుకు వెళ్తాను. రెండవది చేయవలసింది ఏదైతే మన వరకపుడిసెల ప్రాజెక్ట్ ఉందో దానికి అనుమతులన్నీ కూడా తెచ్చుకోవడం జరిగింది. దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఎత్తిపోతలు చేయాల్సిన అవసరం ఉంది. అన్ని పర్మిషన్స్ వచ్చేసి. మూడవది ఏదైతే మెడికల్ కాలేజ్ ఒకటి తెచ్చుకోగలిగిన కేంద్ర సహకారంతో, దాంతో పాటుగా అది ఓపెన్ చేసుకొని, ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ చేసుకొని మిగతా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అన్నింటిలో కూడా ఒక 100 బెడ్ హాస్పిటల్ ఫుల్ స్టాఫ్తో చేయాలనేది సంకల్పం. నాలుగోది ఇందాక చెప్పినట్టు త్రాగునీరుకి సంబంధించి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా ప్రతి ఓవర్ హెడ్ ట్యాంక్కి, ఇంటికంటే కూడా ఓవర్ హెడ్ ట్యాంక్కి నీళ్ళు కనెక్షన్ సాగర్ నుంచి ఇవ్వగలిగితే కనుక తాగునీటి సమస్య కొద్దిగానే ఉపశమనం. ఎందుకంటే ఈ సంవత్సరం చూశారు, మామూలుగా అయితే దేశం మొత్తంలో ఏప్రిల్ మే నెలలో ఉంటాయి, కానీ పల్నాడులో నవంబర్ డిసెంబర్కి ఈ తాగునీటి సమస్య వచ్చింది. దాన్ని అధిగమించాలంటే చేయాలి. ఐదవది ఉపాధి కల్పన. దాంట్లో ఒక లాజిస్టిక్స్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేస్తే కనుక ఉపాధి కల్పించవచ్చు అనేది. సో ఈ 5 చేసేదానికి ముందుకెళ్తాం. సార్, వైసీపీ మేనిఫెస్టో 2 రోజుల క్రితం విడుదలైంది, టీడీపీ ఈరోజు విడుదల. సో ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి? రెండింటికి వ్యత్యాసం అంటే, ఒకటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన వైసీపీ మేనిఫెస్టోలో ఒక్క పోలవరం ప్రాజెక్టుకు తప్పించి ఇంకా వేరే దాని గురించి ఎక్కడ ఏం మాట్లాడలేదు. టీడీపీ మేనిఫెస్టోలో వాటి గురించి కొద్దిగా చెప్పడం జరిగింది. సో ఇది ముఖ్యమైనది. రెండవది ముఖ్యమైనది ఏంటంటే, ఏదైతే క్యాపిటల్ మీద క్యాపిటల్ అసెట్స్ మీద ఖర్చు చేయవలసి ఉందో దాని గురించి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎక్కడా లేదు. ఏదైతే క్యాపిటల్ అసెట్స్ అంటే మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దాంట్లోకి వస్తాయి, రోడ్స్ దాంట్లోకి వస్తాయి, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. వాటిని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అది తెలుగుదేశం మేనిఫెస్టో అయితే మీరు చూశారు. వాటన్నిటికి కూడా క్లియర్గా రాయలసీమకి, ఉత్తరాంధ్రకి ఏం చేయబోతున్నాం అది అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో బ్యాలెన్స్ అనేది కనపడలేదు డెవలప్మెంట్కి సంక్షేమానికి. తెలుగుదేశం మేనిఫెస్టోలో ఆ బ్యాలెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. రెండు డెవలప్మెంట్, సంక్షేమం రెండుగా చేస్తాం. సార్, వైసీపీ మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేస్తాం, కానీ టీడీపీ చెప్పిన మేనిఫెస్టో అమలు చేయాలంటే లక్షల కోట్లు కావాలి, సాధ్యమయ్యే పని కాదని చెప్పి సీఎం ఆరోపించారు మధ్యాహ్నం. మేనిఫెస్టో అమలు చేయడానికి 1,00,000 కోట్లు కావాలా, ఇంకెంత కోట్లు కావాలనేది, దాన్ని ఎలా తీసుకురావాలి డబ్బులు అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి దానిపైన పూర్తి అవగాహన ఉంది. దాన్ని అమలు చేసేదానికి కట్టుబడి ఉన్నాం. తప్పకుండా రెండింటినీ కూడా 2 కళ్ళలా చూడాలి. డెవలప్మెంట్ని సంక్షేమాన్ని, అభివృద్ధి సంక్షేమం. ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది. రోడ్లు కావాలని అడుగుతున్నారు, సైడ్ రేస్ కావాలని అడుగుతున్నారు, ఇవన్నీ కూడా కావాలని అడుగుతున్నారు. ప్రతి గ్రామంకి వెళ్ళినా అవి చేయకుండా మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి దానికి అవసరమైన నిధులు తీసుకొచ్చి చేయవలసిందే. ఈరోజు దాంట్లో భాగంగానే ఎన్డీఏతో భాగస్వామ్యం అయ్యామంటే, తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసిందంటే దాంట్లో అదే ముఖ్య కారణం. ఆ ఫండ్స్ తెచ్చుకోవడానికి, కేంద్రం నుంచి తెచ్చుకొని మనం డెవలప్ చేసుకోవడానికి కోసం కలవడం జరిగింది.